బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడులే లక్ష్యంగా ఆపరేషన్ మహాదేవ్ ను చేపట్టారు. ఇక హిర్వాన్ లిద్వాన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్ ను ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. ఇక భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల్లో ఆసిఫ్ ఫాజీ, సులేమాన్ షా, అబూ తల్హా మరణించారు. ఇక ఒక్కో ఉగ్రవాదిపై 20 లక్షల రివార్డు ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఏదైతే పహల్గామ్ దాడికి కుట్రపడినటువంటి ఉగ్రవాదుల్ని చంపేసినట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మరి నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి? మరి కన్ఫర్మ్ చేశారా వీళ్లే పహల్గామ్ దాడికి పాల్పడిన వాళ్ళు అని? దుర్గా, ఏదైతే మనకు పహల్గావ్ దాడికి సంబంధించినటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్. దాదాపు దీంట్లో ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి దాడిలో కీలకంగా అక్కడ ఉగ్రవాదులు అన్నటువంటి ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఉగ్రవాదుల దాడి అంటే ఉగ్రవాదులను మట్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ వాళ్ళు అంటే పహల్గావ్ దాడిలో పాల్గొన్నటువంటి మిలిటెంట్ల అన్నది మాత్రం ఇంకా మనకు ఒక కొలిక్కి మాత్రం రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఒకవైపు ఈరోజు పహల్గావ్ దాడికి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చ కొనసాగుతుండగా ఈరోజు అటు ఏదైతే మనకు పహల్గావ్ దాడిలో ఏదైతే ఉగ్రవాదులను మట్టి పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం, అంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఉంది అన్నటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా ఉగ్రవాదుల ఏరివేత అన్నది జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు కూడా మిలిటెంట్లు మొత్తం అన్ని ప్రాంతాలను చుట్టుమట్టినటువంటి ప్రదేశం. అయితే ముఖ్యంగా మనకు అనంతనాగ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా అంటే మనకు ఏదైతే పహల్గావ్ దాడి అనుకోవచ్చు, దీనికి అంతటి కూడా మొత్తము కుట్ర పన్నేటటువంటి చాలా అంటే అడవులు, అనంతనాగ్ ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కువగా అడవులు ఎక్కువగా ఉండేటటువంటి మిలిటెంట్లు దాక్కునేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వాళ్లకు అంటే సపోర్టింగ్గా ఉండేటటువంటి ప్రాంతాల ప్రజలు కూడా ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉంటారు. దానిలో భాగంగానే ఈ ప్రాంతాల్లో దాదాపు 2 రోజుల క్రితము ఈ ప్రాంతంలో ఎక్కువగా అంటే కొంత సెర్చింగ్ చేసేటటువంటి ఆపరేషన్లో భాగంగా అక్కడ కొంత కదలికలు ఉన్నాయన్నటువంటి సమాచారం కూడా బయటపడింది. దచ్గామ్ అన్నటువంటిది అడవి. ఈ అడవి ప్రాంతంలో 2 రోజుల క్రితం ఆర్మీ ఏదైతే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటిది, తర్వాత సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి మొత్తం అంతా కలిసి మనకు మహాదేవ్ అన్నటువంటిది ఒక ఉమ్మడి అంటే అంటే దానికి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి అందరూ కలిసి ఒక అంటే మెంబర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి దచ్గామ్ అడవిలో 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. దీంట్లో ఏదైతే ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో మొత్తం అంతా కూడా మహాదేవ్ అన్నటువంటి పేరుతో ఒక యూనిటీగా మాత్రము మొత్తం అంతా ఫోర్స్ అంతా కూడా ఈ ప్రాంతంపై దాడి చేసింది. మొత్తం మీద ఈ రోజు ఉదయం ఏదైతే కీలకంగా ఉన్నారన్నటువంటి ఏదైతే ప్రదేశంలో అక్కడ కొంతమంది ఉగ్రవాదులు దాక్కున్నారు అన్నటువంటి సమాచారం కీలక సమాచారం. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల జాడలు తెలిసినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నంబర్ని మనకు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఎక్కడైతే కదలికలు ఉన్నాయో అనంతనాగ్ తర్వాత మనకు చాలా ప్రాంతాల్లో కూడా ఒక వాట్సాప్ మెసేజ్ నంబర్ని కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు. దానిలో భాగంగా చాలా మంది మనకు అంటే పహల్గావ్ దాడి ఏ విధంగా జరిగింది, ఎవరెవరు సహాయం చేశారు అన్నటువంటిది ఏదైతే వాట్సాప్ నంబర్ అన్నది చాలా కీలకము. వాళ్ళకు అంటే చాలా గోప్యంగా కూడా ఉంచారు. ఆ మెసేజ్లతోటి చాలా త్వరగా పహల్గావ్ దాడిలో చేసినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఎవరన్నది కూడా కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరు సహాయం చేశారన్నటువంటిది కూడా చాలా త్వరగా మనకు సమాచారం అందినటువంటి సందర్భం. అలాంటి సందర్భమే ఈ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు అన్నటువంటి సమాచారం మహాదేవ్ అన్నటువంటిది ఏదైతే ఒక యూనిటీగా మొత్తం అంతా సిఆర్పిఎఫ్ జవాన్లు, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అందరూ కూడా పోలీసులందరూ కూడా ఆర్మీ ఫోర్స్ అంతా కూడా చుట్టుముట్టింది. దానిలో 3 ఉగ్రవాదులు కూడా అంటే ఏదైతే దాడులు కూడా చేశారో అందులో పహల్గావ్ దాడిలో పాల్గొన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఈ ఏదైతే దాడిలో ఉగ్రవాదులను మట్టి పెట్టినట్లు కూడా కొద్దిసేపటి క్రితం కూడా ప్రకటించడం జరిగింది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ కళ.